ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. సోనియా గాంధీ చీఫ్ గెస్ట్గా వస్తారని కాంగ్రెస్ నేతలు భావించినా చివరి నిమిషంలో ఆమె టూర్ రద్దు కావడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగానే పూర్తి ప్రోగ్రాం జరగనున్నది. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా గత ప్రభుత్వం దశాబ్ది వేడుకల పేరుతో 21 రోజుల పాటు నిర్వహించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దశాబ్ది ముగింపు వేడుకల పేరుతో ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉదయం 9:30 గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని తొలిమలి దశ ఉద్యమాల్లో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి 9:55 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిటీ పోలీసులు ముందుగానే ఆంక్షలపై ప్రజలకు సమాచారం అందించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు మీడియాకు వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్న తర్వాత 20 నిమిషాల పాటు పోలీసుల